హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంక్ గడ్డ. ఫ్రెండ్స్, మనం జంబుల్లో 3 పార్ట్ వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి క్యాలెండర్స్ చూద్దాం. సో క్యాలెండర్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తే ఆర్ఆర్బీలోను అంటే రైల్వేస్లోను, అదేవిధంగా ఎస్ఎస్సిలోను వచ్చే అవకాశం ఉంది. సో క్యాలెండర్స్లో ఏమడుగుతాడు అయ్యా క్వశ్చన్స్ అంటే మేజర్గా పలానా డేట్ ఇచ్చేసి సో ఆ డేట్ ఏ వారం వస్తుంది అని అడుగుతాడు. లేదా సపోజ్ ఇప్పుడు జనవరి 1, 2010 వచ్చేసి మండే అయితే 15th జనవరి 2016 ఎంత అని అడుగుతాడు. సో ఈ విధంగా అడిగే క్వశ్చన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మ్యాక్సిమం అడిగితే ఏమడుగుతాడంటే డేట్ అడుగుతాడు, ఆ డేట్ని ఎప్పుడు కనుక్కోమంటాడు, 2 పలానా డేట్ ఇచ్చి నెక్స్ట్ డేట్ని కనుక్కోమంటాడు. సో మేజర్గా వచ్చేది ఈ 2 మోడల్స్లో వస్తుంటాయి. సో మనం దీంట్లో అసలు క్యాలెండర్స్లో ఎలా తీసుకోవాలి, సో ఎలా షార్ట్కట్స్లో మనం నేర్చుకోవాలి, సింపుల్ నెంబర్స్తో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం దీంట్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఒక ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్, రైట్? సో మీకు వీక్కి ఎన్ని డేస్? 7 డేస్, రైట్? 1 వీక్కి 7 డేస్. సో దీంట్లో కామన్గా వచ్చేది ఏంటంటే ఆడ్ డేస్ అనమాట. ఆడ్ డేస్ అని దేన్ని అంటామంటే మనం ఉన్న డేస్ని 7తో డివైడెడ్ బై చేయగా మిగిలిన డేసే ఆడ్ డేస్. అది ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు 365 ఉంది. సో 7తో డివైడెడ్ బై చేద్దాం. 7 5 35, తీస్తే 1 15, 7 2 14, తీస్తే 1. అంటే ఇక్కడ శేషం ఎంత వచ్చింది? రిమైండరు 1 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? 1 ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్? 1 ఆడ్ డే. ఓకేనా? అదేవిధంగా ఇది నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్ అంటారు, లేదా నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ అని కూడా అంటారు, రైట్? సో ఏంటి డిఫరెన్స్ లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి అంటే, లీప్ ఇయర్లో ఏమవుతుంది మీకు ఆల్రెడీ తెలుసు, ఫిబ్రవరిలో 1 డే ఎక్స్ట్రా వస్తుంది. అది కూడా 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ అనేది వస్తుంది, రైట్? సో లీప్ ఇయర్ అయితే ఆడ్ డేస్ ఎన్ని? లీప్ ఇయర్ అయితే ఆడ్ డేస్ ఎన్ని? 366. సో 7తో డివైడ్ బై చేస్తే సో ఆడ్ డేస్ ఎన్ని? 2 ఆడ్ డేస్, రైట్? సో ఇప్పుడు ఇయర్కి 365కి ఆడ్ డే 1 వచ్చింది, లీప్ ఇయర్కి 366కి ఆడ్ డేస్ 2 వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఆడ్ డేస్ అనేది చిన్న ఐడియా వచ్చింది. మనం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. ఏంటి? సో మంత్కి ఇప్పుడు సపోజ్ జనవరి మంత్కి 31 ఉన్నాయనుకోండి. ఎన్ని ఆడ్ డేస్? 7 4 28, తీస్తే రిమైనింగ్ ఎంత? 3. సో జనవరి మంత్కి 3 ఆడ్ డేస్. అదే ఫిబ్రవరికి 28/7, సో 0 ఆడ్ డే. అదే గనక లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరిలో ఎన్ని ఉంటాయి? 29 ఉంటాయా? బై 7, సో ఎంత? 1 ఆడ్ డే, రైట్? సో 0, 1 ఆడ్ డే. సో ఎందుకు సార్ ఈ ఆడ్ డేస్ తీసుకున్నారు, ఎందుకు అనేది మీకు నేను ఇప్పుడు రానున్న దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇయర్కి ఏ ఆడ్ డే తీసుకోవాలా, మంత్స్కి ఏ ఆడ్ డే తీసుకోవాలా, ఏ నెంబర్ తీసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం లీప్ ఇయర్ అనేది ఎలా కనుక్కోవాలి అనేది మీకు నేను ఒక ఇస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, లీప్ ఇయర్ అంటే సపోజ్ 100స్లో వచ్చిందనుకోండి. 1600, 1700, 1800, 1900, 2000. సో ఇప్పుడు లీప్ ఇయర్ 1600, 1700, 1800, 1900, 2000. సో ఈ విధంగా వచ్చిందనుకోండి.
ఏది లీప్ ఇయర్ ఏది నాన్ లీప్ ఇయర్ కనుక్కోవాలంటే సో హండ్రెడ్స్ ఇచ్చినప్పుడు అంటే చివర్లో జీరోస్ ఇచ్చినప్పుడు 2 zeros మీరు దేంతో డివైడ్ బై చేయాలి అంటే డివైడెడ్ బై విత్ 400 400తో డివైడెడ్ బై చేయాలి. సో 400తో డివైడ్ బై చేస్తే ఏదైతే శేషము లేదా రిమైండర్ 0 వస్తుందో అది లీప్ ఇయర్. సో చూడండి ఫ్రెండ్స్, 1600 అంటే బై 400 సో జీరోనా అంటే 1600 ఏంటి లీప్ ఇయర్, రైట్. 1700 చూద్దాం. 1700 by 400 zeros cancel 16 remainder 1, right. సో అంటే నాన్ లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్. సో మీకు ఏం చెప్పాను, ఎవ్రీ 4 years కి లీప్ ఇయర్ వస్తుంది అన్నాను. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో 2000 చెక్ చేద్దాం. 2000 by 400 2 zeros 5. సో ఇక్కడ 0 వచ్చిందా ఎల్సిఎం రిమైండర్. సో ఇది లీప్ ఇయర్ అన్నమాట. సో లీప్ ఇయర్ జీరోస్ కనుక అంటే మల్టిపుల్ ఆఫ్ 100 అయితే కంపల్సరీ 400తో మల్టిప్లై చేయాలి. మరి 400తో మల్టిప్లై చేసాం, ఓకే. జీరోస్ కాని వాటికి దేంతో మల్టిప్లై చేయాలా? సపోజ్ 2004 అని ఇచ్చాడు, నెక్స్ట్ 2006 అని ఇచ్చాడు. ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని చూడాలి. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు డివైడెడ్ బై విత్ 4తో చేయాలి. డివైడ్ బై విత్ 4తో చేయాలి. సో చూడండి 2004 by 4. సో 5లు 1. సో 0 వచ్చిందా? సో 0 వస్తే అది లీప్ ఇయర్, రైట్. నెక్స్ట్ 2006 చూద్దాం. 2006 by 4. సో 5లు 0 1. సో రిమైండర్ 2 వచ్చిందా? సో అంటే ఇది నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. సో ఇది లీప్ ఇయర్. సో ఫ్రెండ్స్, మనం దీంట్లో లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ గురించి తెలుసుకున్నాం. సో మీకు షార్ట్ కట్ చెప్పచ్చు డైరెక్ట్గా, కానీ ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. సో లీప్ ఇయర్ అని వేటిని అంటారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇదే మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు మనం ఆడ్ నెంబర్స్ ఆడ్ డేస్ గుర్తుపెట్టుకోవాల్సి చూద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్, సో మనం దీంట్లో ఉన్న మేజర్ పార్ట్ ఇప్పుడు చూస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఇయర్స్కి, మంత్స్కి, అదేవిధంగా డేస్కి. సో సరే ఇన్ని గుర్తుపెట్టుకోవాలని మీరు అనొచ్చు. నేను చెప్పే విధానం చూడండి, ఒక్కసారి మీరు మనసులో అనుకోండి, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామా. 1600 to 1699 ఆడ్ డేస్ ఎన్ని తీసుకోవాలా? 6. 1700 to 1799 ఆడ్ డేస్ ఎన్ని తీసుకోవాలా? 4. 1800 to 1899 ఆడ్ డేస్ 2. 1900 to 99 0. 6420 అంటే సరి సంఖ్యలు 6 4 2 0. సో 1600 నుంచి గుర్తుపెట్టుకోవడం ఎందుకంటే ఎక్కువగా అడిగితే మ్యాక్సిమం 1600 లోపు అడుగుతాడు. 1900 1800 లేకపోతే 2000 2010. సో అంతకు మించి ఇప్పుడు వరకు ఎగ్జామినేషన్లో రేర్, అసలు రాలేదని చెప్పచ్చు, రైట్. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత 2000 to 2099 సో ఎంత? 6. 2100 to 2199 4. 2200 to 2299 2. 2300 to 2399. సో మీకు ఇక్కడ వరకే చెప్పచ్చు, 2099 వరకే. కానీ సో ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటంటే 6420 అంటే దాని అర్థం ఏంటి? ప్రతిదీ రిపీటెడ్గా వస్తుంది. అంటే 4 centuriesకి ఆ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఏంటి? 6420. మీరు 1600లో 6 ఉంది కాబట్టి 6. ఇంకా అక్కడ నుంచి వేసుకోండి. 1700 చిల్లర వస్తే 4, 1800 చిల్లర వస్తే 2, 1900 చిల్లర వస్తే 0, మళ్ళీ 2000 వస్తే 6, రైట్. నా పాయింట్ మీకు క్లారిటీగా ఉందా?
సో ఇయర్స్ గుర్తుపెట్టేస్తున్నారో చెప్పండి, 6420. రైట్. నెక్స్ట్ వచ్చేసి మంత్స్. సహజంగా అయితే మనం మంత్స్ వచ్చేసి 31st 7th డివైడ్ చేస్తే 3 odd days అంటాం. రైట్. సో అది ప్రొసీజర్ అనేది ఓల్డ్ ప్రొసీజర్. అంటే ఒక డేట్ కనుక్కోవాలంటే సో అన్నీ వేసుకొని చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం 4-5 స్టెప్స్లోనే అంటే సింగిల్ ఆన్సర్తోనే మనం చెప్పచ్చు. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 మంత్స్ తీసుకుందాం. 033. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 033. నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ 614 614. నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 625. నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 035. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మీకు ఒకటే చెప్తున్నాను చూడండి. స్టార్టింగ్ 3 months 033, ఎండింగ్ 3 months 035, మిడిల్లో ఫస్ట్ 3 months 614 అండ్ 625. సో ఇలా గనక మీరు జస్ట్ ఒక 5 times కానీ 6 times కానీ అనుకున్నారంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చ్ 3. రైట్, అక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ 614 వస్తుంది అంటే ఏప్రిల్, మే, జూన్. రైట్. నెక్స్ట్ 625 వస్తుంది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. రైట్, సారీ, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. నెక్స్ట్ 035 వస్తుంది అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈజీగానే ఉన్నాయా? సో ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత మనకి 0 to 6 అనమాట. ఇది మీరు పేపర్ మీద నోట్ చేసేసుకోండి, ఇబ్బంది లేదు. లేదా మెంటల్గా మైండ్లో అనుకోండి. 0 అంటే సండే, నథింగ్. 0 మనం ఫ్రీగా ఉంటాం కాబట్టి 0 అంటే సండే. అక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. మండే 1, ట్యూస్డే 2, థర్స్డే, వెడ్నెస్డే 3, థర్స్డే 4. సో ఇది ఎందుకయ్యా అంటే వాడు ఇచ్చిన డేటు ఏదో మనం చెప్పడానికి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లియర్ కట్గా మీకు అర్థమైపోతుంది. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? రైట్. సో ఫ్రెండ్స్, 20th Jan 1947 ఏ డే అవుతుంది అని అడుగుతున్నాడు అనుకోండి. విచ్ డే ఆన్ 20th Jan 1947. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఇయర్స్. సో ఇక్కడ 1947 అన్నాడు. రైట్. 1947 అనేది 900 నుంచి 1919 మధ్యలో ఉంటుందా? అంటే ఆడ్ డేస్ ఎన్ని? 0. రైట్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ద లాస్ట్ 2 digits. సో లాస్ట్ 2 digits తీసుకోవాలి మీరు. ఏంటి 1947లో డిజిట్స్. సో మీరు ఈ ప్రొసీజర్ని ఒకసారి రాసుకోండి. ఎందుకంటే 1-2 ప్రాబ్లమ్స్కి మీరు ఇట్లా చేసుకున్న తర్వాత ఇది నెసెసిటీ ఉండదు, మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేసేస్తారు. సో చూద్దాం. సో ఏంటి 47. సో ఇప్పుడు మనకు ఈ 47లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అనేది కావాలి. అంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. సో ఎలా కనుక్కోవాలి? మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఇట్లా నెంబర్ వచ్చినప్పుడు డివైడెడ్ బై 4తో చేయమని. రైట్. అంటే 47/4తో చేస్తే 4 11 44. రైట్. సో రిమైండర్తో మనకు పని లేదు. ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? 11. రైట్. 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ 2 digits తీసుకున్నాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ తీసుకున్నాం. ఇప్పుడు మంత్ తీసుకుందాం. మంత్. సో జనవరి అంటే ఎంత మంత్ మనం అనుకుంది? 0నా? 0. నెక్స్ట్ డేస్. ఎన్ని డేస్ ఇచ్చాడు? 20 days. ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేయాలా? సో 7 1 8. నెక్స్ట్ 4 1 6 5 5 + 2 7. సో ఈ వచ్చిన టోటల్ని డివైడెడ్ బై 7తో చేస్తే మనకి రిమైండర్ ఏదైతే వస్తుందో అది మనకి ఇక్కడ డే అవుతుంది. సో చూద్దాం. ఏముంది ఇక్కడ? 78 ఉందా? 78/7. సో 7 11 77 తీస్తే రిమైండర్ ఎంత? 1. సో 1 అంటే ఇక్కడ ఏం చెప్పాను? 0 అంటే సండే, 1 అంటే
మండే. సో అంటే ఏ డే వస్తుంది? మండే, రైట్. 20th Jan 1947 ఏ డే వస్తుంది? మండే. ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేసాం ఒకసారి క్లియర్గా చూడండి. ఇయర్స్ తీసుకున్నాము 0, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాము 47, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ తీసుకున్నాము 11, మంత్ తీసుకున్నాము 0, డేస్ 20. సో టోటల్ 78 వచ్చినాయి. డివైడెడ్ బై 7తో చేస్తే మనకు వచ్చిన రిమైండర్ 1. అంటే రిమైండర్ 1 అంటే దేనికి సంబంధించింది? మండేకి సంబంధించింది. సో ఇప్పుడు ఇది ఎంత కరెక్టా కాదా అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. గూగుల్లో చెక్ చేసే వాళ్ళు గూగుల్లో చెక్ చేయండి, లేదా మీ అందరి డేట్ ఆఫ్ బర్త్స్ మీకు తెలుసు కదా, మీ డేట్ ఆఫ్ బర్త్స్లో వీక్స్ ఉంటాయి కదా. సో మీరు ఎప్పుడు పుట్టారనేది సోమవారం, మంగళవారం, బుధవారం అనేది. సో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని నోట్ చేసుకొని ఈ ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనం దీంట్లోనే ఒక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్ సెకండ్ వన్, 5th October 2016, రైట్. సో ఎలా కనుక్కోవాలి? సో ఫస్ట్ ఏం చెప్పాను? ఇయర్సా. సో 2016 అంటే 2000 to 2099లో వస్తుందా? అంటే 6. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 2 డిజిట్సా? లాస్ట్ 2 ఎంత? 16, రైట్. దీంట్లో లీప్ ఇయర్స్ కనుక్కోవాలా? సో 16/4 ఎంత? 4 4 16 తీస్తే 4. ఓకేనా? నెక్స్ట్. సో నెక్స్ట్ ఏం చేయాలి? మంత్. అక్టోబర్ ఎంత మంత్? చూడండి 0. నెక్స్ట్ డేట్ 5. సో ఇప్పుడు టోటల్ ఎంత? 16, 6 + 4 10, 26, 25 + 5 31, రైట్. సో 31/7. సో 7 4 28 తీస్తే రిమైండర్ ఎంత? 3. సో 3 అంటే ఏంటి మనకి ఇక్కడ? వెడ్నెస్డేనా, రైట్. సో ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుందా? వెడ్నెస్డే. సో 5th October 2016 ఏ డే? వెడ్నెస్డే. ఓకేనా ఫ్రెండ్స్? సో దీంతో ఒక క్లియర్ కట్ వచ్చిందా? 5th October 2016 ఇయర్స్ తీసుకున్నాం, తర్వాత లాస్ట్ 2 డిజిట్స్, నెక్స్ట్ లీప్ ఇయర్, అదేవిధంగా మంత్, డే. సో ఇక్కడ టోటల్ 31 వస్తే మనకి 31/7 వచ్చింది. సో ఇక్కడ 3 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్, 29th February 2016, రైట్. సో సేమ్ ప్రొసీజర్ చేద్దాం. సో ఇయర్స్ నేను ఇక మళ్ళీ ఈ ప్రొసీజర్ అంతా రాయట్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో 2016 అంటే 2000 to 2096లో ఉంటుంది 6, రైట్. ఇయర్స్, నెక్స్ట్ డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ 16, లీప్ ఇయర్స్ ఎంత? 16/4 4, రైట్. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఎంత? 3. నెక్స్ట్ డేట్ 29. సో ఫ్రెండ్స్ ఇది లీప్ ఇయర్లో ఫిబ్రవరి డేట్ అడుగుతున్నాడు, రైట్. సో ఇక్కడ మీకు నేను ఒక పాయింట్ చెప్తాను అనమాట. ఇది టోటల్ అయిపోయిన తర్వాత సో ఎలా తీసుకోవాలి? 6 + 16 ఎంత? 6 + 4 10, 10 + 2 16 26, 26 + 3 29, 29 + 29 58. సో 58 వచ్చింది బై 7. 7 8 56 తీస్తే రిమైండర్ 2. సో 2 ఏంటి? ట్యూస్డే, రైట్. సో కానీ లీప్ ఇయర్లో నేను చెప్పే పాయింట్ గుర్తుపెట్టుకోండి. లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29తో కలుపుకొని దాన్ని ముందల వరకు, అంటే జనవరి నుంచి దాని ముందల వరకు, సో డేట్ అడిగినప్పుడు మనం ఇదంతా చేసిన తర్వాత -1 అనేది చేయాలి. అంటే ఇప్పుడు 2 - 1 అంటే ఎంత? 1. సో 1 ఏంటి? మండే, రైట్. సో 1 ఏంటి? మండే. సో మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి, మనకి మండే వచ్చిందో లేదో తెలిసిపోతుంది.
సో 2016 Feb 29 ఏంటి మండే, రైట్? సో మీకు ఈ పాయింట్ ఏంటంటే లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29 కన్నా ముందు, అదేవిధంగా ఫిబ్రవరి 29 వరకు వచ్చిన మనకి రిమైండర్లో -1 అనేది చేస్తాము. ఫ్రెండ్స్, ఈ పాయింట్ క్లియరా? సో ఈ పాయింట్ మీరు నోట్ చేసుకుంటే నేను దీంట్లోనే ఒక డే తగ్గించి మీకు క్లియర్గా ఇస్తాను, రైట్? సో చూడండి, సో ఇప్పుడు 29 ఫిబ్రవరి 2018 తీసుకున్నామా? సో దీంట్లోనే 28 ఫిబ్రవరి తీసుకుందాం. 28 ఫిబ్రవరి తీసుకుందాం. సో 28 ఫిబ్రవరి, రైట్? సో ఇయర్, సో కామన్ 6 డేస్, లాస్ట్ డిజిట్స్ 16, లీప్ ఇయర్స్, సో 16/4. ఎందుకు సార్ ఇలా తీసుకుంటున్నారంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిబ్రవరి 29 దాటిన తర్వాతే కదా ఆ లీప్ ఇయర్తో కంప్లీట్ అయ్యేది, అవునా? ఆ ఎక్స్ట్రా డే అనేది వచ్చేది. ఫిబ్రవరి 29 దాటక ముందు ఉన్నది లీప్ ఇయర్లోకి కౌంట్ అవుతుందా? నార్మల్ ఇయర్లోకే ఉంటుందిగా. అంటే నార్మల్ ఇయర్లోకి రావాలి అంటే మనం అడిషనల్గా ఇచ్చే ఒక దాన్ని తీసేస్తే నార్మల్ ఇయర్లోకి వస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, 16/4 4 అని వేస్తున్నాం, రైట్? అవునా? అంటే 4 ఇయర్స్ అండ్ 4 లీప్ ఇయర్స్ అంటే కంప్లీటెడ్ ఇయర్సా? వాస్తవానికి అయితే కంప్లీట్ అయిందా? ఫిబ్రవరి 29 దాటిందా? దాటలా. అక్కడ ఏం తీసుకోవాలా? 3 తీసుకోవాలి. సో ఇలా కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏం చేస్తామంటే లాస్ట్కి సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఆ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. సో లీప్ ఇయర్స్ ఎంత? 4. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి కాబట్టి 3 డేస్ 28. సో టోటల్ యాడ్ చేసుకుంటే 57. సో 57/7 అంటే 7/56 తీస్తే రిమైండర్ 1. సో ఇది లీప్ ఇయర్ ఇంకా అంటే ఆ డేట్ దాటలేదు కాబట్టి ఏం చేయమన్నాను? -1 చేయమన్నా. 1 - 1 ఎంత? 0. సో 0 అంటే ఏంటి? సండేనా? సో ఇప్పుడు సండే వచ్చింది. ఇందాక నేనేం చెప్పాను? 29 ఫిబ్రవరి మండే వచ్చిందా? ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు క్లారిటీగా వచ్చిందా? మీరు 29 ఫిబ్రవరి దాటిన తర్వాత ఫస్ట్ మార్చ్ది ఎటువంటి డిడక్షన్ లేకుండా చేయండి. మీకు ఖచ్చితంగా ఏమొస్తుంది? ట్యూస్డే వస్తుంది. సో మీకు చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు క్లారిటీ ఇచ్చి మీకు ఫర్దర్గా అంటే క్యాలెండర్స్లో సెకండ్ పార్ట్ అంటే ఒక డేట్ ఇచ్చి ఇంకో డే కనుక్కోమండం, లేదా ఒక మంత్లో 3rd సండే లేదా 3rd ఫ్రైడే ఇలా ఇచ్చి లాస్ట్ కనుక్కోమండం, లేదా నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ డే ఏమై ఉండొచ్చు ఈ మంత్లో కనుక్కోవడం. సో ఈ విధంగా ఈ డిఫరెంట్ మోడల్స్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎంతోమందికి ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు. సో మీకు వీలున్నంత ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎంతోమందిని మన ఛానల్కి తెలిసేటట్టు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు ఆర్ఆర్ బ్యాంక్ గట్రా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా దాని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.